పాలమూరు ఎంపీ సీటు గెలిపించుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారిందా? వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం రేవంత్ పడరాని పాటలు పడుతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడంలో ఆంతర్యమేంటి? సొంత సీటును చేజిక్కించుకునేందుకే ఈ అవస్థలా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా నియోజకవర్గం కావడంతో ఎలాగైనా ఆ సీటును దక్కించుకునేందుకు పాటలు పడుతున్నారు. అందులోనూ తన నియోజకవర్గం కొడంగల్ కూడా పాలమూరు పరిధిలో ఉండటంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ గా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా ముందుగానే సిడబ్ల్యూసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. కొడంగల్ తో పాటు మహబూబ్ నగర్ టౌన్ లోను బహిరంగ సభ నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అయితే మహబూబ్ నగర్ లో లోక్సభ సీటు గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే కొడంగల్లో ఓట్లు చీలకుండా చూడటం రేవంత్ కు మరో సవాల్ గా మారింది. నిజానికి ఎన్నిక ఏదైనా అభ్యర్థులను మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే ప్రకటిస్తుంది. ఇది ఆ పార్టీలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దానికి భిన్నంగా సీఎం రేవంత్ హైకమాండ్ వద్ద పర్మిషన్ తీసుకొని పాలమూరు లోక్సభ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. దీనికి ఒక కారణం ఉందట. అభ్యర్థిని ముందే ఖరారు చేస్తే ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని రేవంత్ ప్లాన్ చేశారు. అయితే రేవంత్ కు మినహా మిగిలిన ఎమ్మెల్యేలకు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం పెద్దగా ఇష్టం లేనట్టు తెలుస్తోంది. వంశీ చేపట్టిన న్యాయయాత్ర సక్సెస్ కాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అని సమాచారం. వంశీచంద్ రెడ్డికి ఎమ్మెల్యేలు సహకరించకపోతే వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఏటొచ్చి రేవంత్కే ఇది సమస్యగా మారనుంది. వంశీచంద్ రెడ్డి ఓడిపోతే సొంత పార్టీ నేతలే ఆయనపై నేరుగా విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. అటు వంశీచంద్ రెడ్డి సైతం హైకమాండ్ మనిషి కావటం, పార్టీలోనూ పట్టుండటంతో పాలమూరు సీటును సీరియస్ గా తీసుకొని గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి. అటు సర్వేలోనూ కాంగ్రెస్ కు పెద్దగా ఎడ్జ్ లేదని ఆ పార్టీలోనే టాక్ నడుస్తుంది. ఇది కూడా రేవంత్ టెన్షన్ కు కారణంగా కనిపిస్తుంది. దీంతో పాలమూరు సీటు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంట సీఎం రేవంత్. ఇందులో భాగంగానే బీజేపీ నుంచి పాలమూరు టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డిని తన వైపు తిప్పుకోవాలని రేవంత్ విశ్వ ప్రయత్నం చేశారు. జితేందర్ రెడ్డిని ఓదార్చే పేరుతో ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో కొంచెం పట్టున జితేందర్ రెడ్డిని సహకరించాలని కోరినట్లు సమాచారం. అందులోనూ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే పార్టీకి లాభం అవుతుందని రేవంత్ లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తుంది. మరి రేవంత్ వ్యూహాలు, ప్రయత్నాలు సఫలమవుతాయా? ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి పాలమూరులో కాంగ్రెస్ గెలుస్తుందా అంటే అది అంత ఈజీ కాదంటున్నారు నియోజకవర్గ ప్రజలు.